యేసు ప్రభువారు మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అది నిజం. నువ్వు నమ్మినా నిజం, నమ్మకపోయినా నిజం. నువ్వు అందంగా ఉన్నావని కాదు, లేకపోతే పాపం అందరికంటే నల్లగా ఉన్నావని కాదు, అందరు ఎర్రగుంటే పాపం నా బిడ్డ నల్లగా ఉన్నాడు, నల్లగా ఉందని కాదు, లేదా అందరికంటే బాగా కలర్ ఉన్నావని కాదు. నీకు ఆ కోటింగ్ వేసిన ఆయనే, ఈ కోటింగ్ వేసిన ఆయనే. అందరినీ తెల్లగా చేసే చిరాకు పుట్టి నిన్ను నల్లగా చేశాడు. ఎందుకు ప్రభా నాకు ఈ బ్లాక్ కలర్ ఇచ్చేవి? ఎందుకంటే అయ్యే జనానికి ఎట్ట కనపడుతున్నాను, నాకు సూపర్గా కనపడుతున్నాను అంటాడు ఆయన. తెల్లవాళ్ళని చేసి చెదర పుట్టింది, అందుకే నేను ఇట్ట తయారు చేశాను. కుమ్మరి ఆయన కుండ మనం ఎందుకు ఇట్ట చేసామని అంటావా? స్తోత్రం. నాకు నచ్చావు బాబు, నాకు చాలా అందంగా ఉన్నావు నువ్వు అంటాడు. నాకు అందంగా ఉన్నావు తల్లి అంటాడు, అంతే. స్తోత్రం. నువ్వు నల్లగా ఉన్నావని జాలిపడి ప్రేమించడం కాదు, తెల్లగా అందంగా ఉన్నావని ప్రేమించడం కాదు, నువ్వు బాగా సౌండ్ అని ప్రేమించడం కాదు, పాపం ఇంట్లో కూడా జరగట్లేదని ప్రేమించడం కాదు. మరి ఎందుకు నిన్ను ఇంతగా ప్రేమించాడంటే నువ్వు ఆయన బిడ్డవి కనుక ప్రేమించాడు. కొడుకు అందంగా ఉన్నాడు, కూతురు అందంగా ఉందని అమ్మ ప్రేమించుద్దా? కాళ్ళు లేకుండా అవయవ లోపం కలిగి మంచం మీద పడి ఉన్నా సరే బిడ్డను ప్రేమిస్తుంది అమ్మ. పనికొచ్చే కొడుకునైతే ప్రేమించవచ్చు, పనికొచ్చే కూతుర్ని ప్రేమించవచ్చు. అవిటి కొడుకు అవిటి కూతుర్ని ఎందుకమ్మా రెయ్యంబగలు అంతసేటు కాచుకుంటున్నావు? నీకు పనికి వస్తారా? వాళ్ళ అవతారం ఏమన్నా బాగుందా? ఎందుకు వాళ్ళని అంతసేటు కాచుకుంటున్నావు అంటే అమ్మ ఏం చెప్పుద్దండి? ఎవడరా నువ్వు పిచ్చి సలహా చెప్తున్నావు? అటు పనికి వస్తే కొడుకు, పనికి రాకపోతే కొడుకు కాదా? అందంగా ఉంటే కొడుకు, కురూపిగా ఉంటే కొడుకు కాదా? వాడు ఎలా ఉన్నా నా బిడ్డ, నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు. ఆ బిడ్డ కోసం అవసరమైతే నేను చచ్చిపోతా, నా బిడ్డ నేను వదులుకోను. ఒక భూమి మీద ఉన్న అమ్మే ఇంత త్యాగంగా మాట్లాడింది, నేను అమ్మ కంటే ఎక్కువ అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ అందరం గుర్తుపట్టాలి, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు కాదు మన పునాది. అవి జరిగినా జరగకపోయినా యేసు నా కోసం చనిపోయి తిరిగి లేచాడు, ఇది సత్యం. యేసు రక్తమునందే నాకు పాప క్షమాపణ, లేకపోతే నాకు శిక్ష తప్పదు, ఇది సత్యం. యేసు ద్వారానే నేను నా తండ్రి దగ్గరకు చేరగలుగుతాను. యేసే మార్గము, సత్యము, జీవం. కాబట్టి నేను యేసును ప్రేమిస్తున్నాను, యేసును విశ్వసిస్తున్నాను. అద్భుతాలు చేసినా విశ్వసిస్తాను, చేయకపోయినా, అప్పులు తీరినా విశ్వసిస్తాను, తీరకపోయినా. ఎందుకంటే అసలు రుణం తీర్చేశాడు. ఏ రుణం? పాప రుణం తీర్చేశాడు. ఎప్పుడు అయిపోయింది అది. ఆ రుణం తీసేసిన వాడికి ఇప్పుడు ఈ రుణాలు ఒక లెక్క అయింది. మరి నిజమే అయితే మరి అంతసేటు ప్రేమిస్తే మరి తీసేయవచ్చుగా ఇవి కూడా. నువ్వు చెబుతున్నావు 5 తీయటానికి ప్రాణం పెట్టాడని, ఇప్పుడు ఈ తీయటానికి ప్రాణం ఏం పెట్టవసరం లేదు. ఒక అద్భుతం చేసి అట్టంటే చాలు మొత్తం పోతాయి. స్తోత్రం. మీకు ఈ ధర్మ సందేహం వచ్చిందని నాకు తెలుసు. ఇట్టంటే పోతాయి, కానీ ఇట్టంటాడా అనడం అన్నది ఇప్పుడు పాయింట్. అంటే పోతాయి నిజంగానే, కానీ ఎప్పుడు అనాలో, ఎలా అనాలో, ఎందుకు అనాలో, ఏ విధంగా అనాలో సమయాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, ఆ అనుకూలతను బట్టి తప్పకుండా అంటాడు, తప్పకుండా అంటాడు.